మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సంచలన ఫ్రాంచైజ్ దృశ్యం. ఈ సిరీస్లో రాబోతున్న 3వ భాగం దృశ్యం 3 కోసం ప్రేక్షకులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమా విడుదల నిరవధికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరియు యుద్ధ వాతావరణం ఈ వాయిదాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మలయాళ చిత్రాలకు గల్ఫ్ దేశాలు అతిపెద్ద మార్కెట్. అక్కడ నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల సినిమా వసూళ్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే రిస్క్ తీసుకోకుండా సినిమాను వాయిదా వేయడమే ఉత్తమమని నిర్మాతలు భావించారు. ఈ వాయిదాపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించినప్పటికీ అకస్మాత్తుగా ఎదురైన ఈ అంతర్జాతీయ సంక్షోభం వల్ల రిలీజ్ డేట్ను మార్చక తప్పలేదు. ఏప్రిల్ 2వ తేదీన కాకుండా మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాక కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది. జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈసారి ఎలాంటి ఎత్తుగళ్లు వేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే సినిమా బిజినెస్ మరియు అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతోంది. మార్చ్ 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం పవన్ మార్క్ మేనరిజమ్స్ మరియు డైలాగ్లతో అభిమానులను అలరించినప్పటికీ బలహీనమైన కథనం మరియు పాత చింతకాయ పచ్చడి లాంటి స్క్రీన్ ప్లే కారణంగా డిజాస్టర్ దిశగా సాగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సృష్టించిన సంచలన దృష్ట్యా ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లు సాధించినప్పటికీ రెండో రోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా రొటీన్ మాస్ ఫార్ములా మరియు కొత్తదనం లేని కథ ఈ చిత్రానికి పెద్ద మైనస్గా మారాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలో ఆయన తన 33వ చిత్రాన్ని వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు దేవ్ కట్టాతో చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్థానం, రిపబ్లిక్ వంటి సీరియస్ మరియు పొలిటికల్ థ్రిల్లర్స్ తీయడంలో దేవ్ కట్టాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలోనే పవన్ కళ్యాణ్ కోసం దేవ్ కట్టా ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ను సిద్ధం చేశారని, అది ఇప్పుడు పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఒక ఇంటెన్సివ్ డైరెక్టర్ మరియు పవర్ స్టార్ కాంబినేషన్లో రాబోయే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి పవన్తో సినిమా ఓకే అయితే దేవ్ కట్టా ఎలాంటి జోనర్తో వస్తాడో చూడాలి. నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. అఖండ నుండి మొదలైన బాలయ్య 2.0 ఊహించని విధంగా సాగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈలోగా నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేశాడు. ఇప్పటి వరకు సీనియర్ దర్శకులతో సినిమాలు చేస్తూ వచ్చిన నందమూరి హీరో ఇప్పుడు యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చిత్ర యూనిట్ ఇద్దరు యువ మరియు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను రంగంలోకి దించినట్లు సమాచారం. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. గతంలో తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా, నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం చిత్రాలకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు పాటలతో ఆకట్టుకున్నారు జేక్స్ బిజాయ్.
బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ కు జేక్స్ బిజాయ్ తనదైన శైలిలో ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విజువల్స్ బాధ్యతను ప్రముఖ సినిమాటోగ్రఫర్ జి మురళి చేపట్టబోతున్నారు. ఈయన గతంలో అందాల రాక్షసి, రజనీకాంత్ కబాలి మరియు నాని, సరిపోదా శనివారం వంటి భారీ చిత్రాలకు పనిచేశారు. మురళి కెమెరా పనితనం సినిమాకు ఒక కొత్త లుక్ తీసుకొస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. అఫీషియల్ ప్రకటన రాకముందే ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇద్దరు టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఆన్ బోర్డ్ రావటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. మైత్రి మూవీస్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతోనే కాకుండా పాత్ర కోసం తను పడే కష్టంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. గతంలో రాఖీ సినిమా కోసం బొద్దుగా కనిపించిన తారక్ యమదొంగ సమయానికి స్లిమ్గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఇదే అంకితభావంతో తన 31వ చిత్రం ఎన్టీఆర్ నీల్ కోసం మరోసారి స్టన్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్తో సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం తారక్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కేవలం 7 వారాల వ్యవధిలోనే 10 కిలోల బరువు తగ్గాడట ఎన్టీఆర్. దీనికోసం ఆయన అత్యంత కఠినమైన క్రమశిక్షణను పాటిస్తున్నారు. ప్రతిరోజు 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేయడంతో పాటు తన ఫిట్నెస్ ట్రైనర్ సూచనల మేరకు ఖచ్చితమైన డైట్ ఫాలో అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో తారక్ మేకోవర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ మరియు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్సిటీకి ఎన్టీఆర్ పవర్ యాడ్ అయితే థియేటర్లలో పూనకాలేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. విలన్ గా మొదలై హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సీనియర్ స్టార్ ప్రస్తుతం కెరీర్లో కొంత డల్ ఫేజ్ను ఎదుర్కొంటున్నాడు. సైడ్ రోల్స్కి షిఫ్ట్ అయ్యి సాలిడ్ కంబ్యాక్కు సిద్ధమవుతున్నాడు మోహన్ బాబు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్లో మోహన్ బాబు సికంజా మాలిక్ అనే క్రూరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. రగ్గడ్ లుక్, గన్, కత్తి, సిగార్తో ఆయన లుక్ ఇప్పటికే ఇంటెన్స్ వైబ్ క్రియేట్ చేసింది. ఈ పాత్ర కథలో కీలకమని, మోహన్ బాబు నటనలో మరో కోణాన్ని చూపిస్తుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ఇంకా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాలో వెంకటప్ప నాయుడు పాత్రలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీలో రాషా తడానీకి తండ్రిగా కనిపించబోతున్నాడు. ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన యాక్షన్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం కెరీర్లో క్లియర్ రూట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. PSV గరుడ వేగ తర్వాత ఆయన నుంచి 2.0 వర్షన్ వస్తుందని అనుకున్న గ్రాఫ్ పడిపోవడంతో ఆగిపోయింది. జగపతి బాబు, శ్రీకాంత్ల విలన్ రోల్స్తో స్థిరపడలేకపోయాడు. అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్తో కనిపిస్తున్నా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ కావడం లేదు. 2023లో ఎక్స్ట్రాడినరీ మ్యాన్లో స్పెషల్ రోల్ తర్వాత సరైన క్యారెక్టర్ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. లేటెస్ట్గా శర్వానంద్ నటిస్తున్న బైకర్ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బుల్లెట్ సునీల్ అనే మాజీ మోటోక్రాస్ రేసర్గా హీరోకి ట్రైనర్గా పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్లో రాజశేఖర్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి ఒకప్పుడు బాక్సాఫీస్ను రూల్ చేసిన ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఇప్పుడు పవర్ఫుల్ క్యారెక్టర్స్తో మళ్ళీ మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారు. మరి ఈ సినిమాలైనా మోహన్ బాబు, రాజశేఖర్లకు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాయేమో చూడాలి.